సరే ఏంటి స్పీకర్ గారు మరొకసారి తనదైన స్టైల్లో అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన నేపథ్యం వైసీపీ సభ్యుల తీరుపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తూ సంతకాలు పెడుతున్నాడు కానీ అసెంబ్లీలోకి రావట్లేదు, దొంగల్లా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా ఆయన వాయిస్ ఉంటే ఇవ్వండి. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్యలు మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఆయన తప్పకుండా సభ్యుల గురించి చెప్పే అవకాశం ఉంది. మొన్న ఒక రోజు ఆయన జగన్ గురించి ఆ విషయాలు మాట్లాడారు, హోదా అవన్నీ. ఈరోజు ఆయన ప్రశ్నోత్తరాల సమయానికి ముందే ప్రకటన చేస్తాను, ఇది బహుశా ఆయనే రాసుకున్నట్టుగా ఉన్నారు. ఓరల్గా చెప్పారు, కొంచెం చదివారు, ఈ 2 కూడా జరిగాయి. అలాగే కొంతమంది తన దృష్టికి తెస్తున్నారు అని. తప్పకుండా సంతకం చేసి సభకు రాకుండా పోవడం ఎందుకు, సగర్వంగా రండి అని, నిజంగా సగర్వంగా రండి అని పిలవడం అనేది ఆసక్తికరమైన విషయమే. సభాపతి సగర్వంగా వైసీపీ వాళ్ళని రండి, మీరే మొహం చాటు వేయాల్సిన అవసరం లేదు అని రాకపోవడం అనేది తలవంపులు తెస్తుందని. నిజమే, తలవంపులు గౌరవంగా ఉండదు అనేది నిజమే. కానీ సభాపతి వాడిన దొంగల్లాగా అని పదే అనడం కూడా సగౌరవంగా లేదు. వాస్తవానికి సభాపతిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అన్నది ఎంత నిజమో, సభాపతి సభ్యుల పట్ల 1-2 సార్లు దొంగల్లాగా రాజకీయ కారణాల వల్ల వివిధ పార్టీలు ఆయా సందర్భాల్లో అనేక వైఖరులు తీసుకుంటూ ఉంటాయి. పెద్ద వాళ్ళు కూడా సభలకు రాకపోవడం నేను సమర్థించలేదు, మీకు తెలుసు. రావాలనేది నా నిశ్చిత అభిప్రాయం, అందులో రెండోది లేదు. కానీ అదే సమయంలో సంతకాలు పెట్టి వెళ్ళే హక్కు వాళ్ళకు ఉందా లేదా, వెళ్ళారా లేదా, కొద్దిసేపు సభలో తచ్చాడారా, ఇవన్నిటికీ సంబంధించి రాజకీయ నిర్ణయాలను ఒక విధంగా భాషతో మనం చేయలేము. మీరు ఎన్నికయ్యారు, మీకు సీట్లు తక్కువ వస్తాయంటే మీకున్న గౌరవం మీకు ఉంటుంది, రండి ప్రజాస్వామికంగా మనం మాట్లాడుకుందాం అని చెప్పడం వేరు. కానీ మీరు దొంగల్లాగా వచ్చారు అని ఎందుకు అంటున్నారు అంటే కొంచెం తీవ్రంగానే తీసుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా వాళ్ళు ఇలా చేయడం అనేది మూడో విషయం, ఆయనకు తెలియకుండా ఇది జరిగిందా అంటే ఎవరో ఎందుకంటే 7 పేర్లు చదువు ఉన్నది 11 మంది, ఒక 2 పేర్లు మటుకు మరి ఎందుకు మినహాయించారో తెలియదు. మరి ఇద్దరేమన్నా టీడీపీతో టచ్లో ఉన్నారా? ఎందుకంటే 11 మంది సభ్యులు ఉన్నారు, పోనీ జగన్ మాజీ ముఖ్యమంత్రి అని ఆయన మినహాయించారు, వివాదం ఎందుకని అనుకున్నా. ఇంకా 2 పేర్లు ఆయన ఎందుకు చదవలేదు అంటే కొంతమంది ఏమైనా వైసీపీ వాళ్ళతో టీడీపీ వాళ్ళు టచ్లో ఉంటున్నారేమో మనకు తెలియదు. అన్ని సభాపతికి తెలుస్తాయి కానీ మనకు తెలియదు కదా. ఇదే విషయం పాజిటివ్గా, ఈ దొంగలు అన్న పదం వాడకుండా పాజిటివ్గా చెప్పుంటే చాలా బాగుండేది. తప్పకుండా సంతకం చేస్తారన్నలో ఏం సందేహం లేదు. నిన్న ఉదాహరణకు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పెట్టారు, కేసీఆర్ వచ్చారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి కూడా వస్తే రావచ్చు, గవర్నర్ ప్రసంగానికి వస్తారు. ఇవి 2 ఆ రోజు చర్చలు జరగవు కాబట్టి దాని ఇప్పుడు సాంకేతిక ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అని చట్టంలో ఉన్న లొసుగులను తప్పకుండా ఉపయోగించుకుంటారు, అంతకంటే ఏం లేదు. కానీ మరి నిజంగా ఇంకోటి కూడా ఆయన కారణం చెప్పారు, మీరు ప్రశ్నలు అడుగుతున్నారు,
కానీ జవాబులు చెప్పాలి వచ్చేసరికి మీరు ఉండడం లేదు. మీరు ఈ ప్రశ్నలు అడగడం వల్ల సభకు వచ్చిన సభ్యుల యొక్క సమయం, వాళ్ళ ప్రశ్నలు ఆగిపోతున్నాయి. అంటే స్పీకర్గా, సభాపతిగా సభ్యుల హక్కులు కాపాడడానికి కూడా ఇది కొంచెం ఆటంకం అవుతుంది, నష్టం జరుగుతుందని ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుయాయులే. కానీ బట్ ఈసారి మనం ఈ దొంగలు గింగలు అనకుండా గౌరవంగానే మాట్లాడితే చాలా మంచిది. బహుశా అది రాజకీయ కోణం కావచ్చు, అందులో ఏమి దొంగల్లాగా వెళ్ళడం ఎందుకు అన్నాను. కానీ ఎవరిని దొంగలు అనలేదని కూడా దీని మీద భాషకు అనేక కోణాలు ఉన్నాయి కదా. దొంగచాటు అంటారు మామూలుగా, అంటే కనపడకుండా వెళ్తే. అయితే అది చేస్తారని అందరికీ తెలుసు, ఎందుకంటే సభ్యత్వాలు ఎవరు కోల్పోరు కదా. సంతకం చేస్తే సభకు వచ్చినట్టుగా రిజిస్టర్ అవుతుంది. ఈ రేపు పొద్దున స్పీకర్ గారు ఏమన్నా నా ఎదురుగానే ఇక్కడే సంతకం పెట్టాలి, ఇన్ కెమెరాలో పెట్టాలి అని ఏమన్నా చెప్తే అప్పుడు ఏదైనా రూల్ ఉంటే పెట్టవచ్చు అట్లా. సరే ఏంటి హోదా రాదన్న, బట్ హాజరవడం మంచిది. అవును, యా చెప్పండి. సరే ఏంటి హోదా రాదన్న తమ్మినేని, అసలు హోదా అంశం ఏంటి, అసలు హోదా వస్తుందని ఎవరైనా అంటున్నారా? ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని. అంటే ఇది ముఖ్యమైనది కదా. ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ నుంచి తర్వాత మాజీ స్పీకర్ దగ్గరికి మనం వెళ్తే తమ్మినేని సీతారాం గత సభలో ఆయన వ్యవహార శైలి వీటి మీద చాలానే నడిచారు. ఆయన ఒక స్థానిక ఛానల్కు చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు నిజానికి ఇది బొత్స ఆ టాపిక్స్తో కలిసి చర్చించాల్సిన ఒక వైసీపీ కోణం కూడా. మాకు హోదా ఇవ్వచ్చు, రావాలి, 10-11 ఉంటే రాదు అని చెప్పింది సరికాదు అనేది కదా వాళ్ళ వాదన. కొంతమంది వాదన కూడా ఏదో ఇన్ని సీట్లు ఉంటేనే, 10వ వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అన్నది కదా వాళ్ళ వాదన. అదేం లేదు అట్లా 10వ వంతు హోదా రూల్ ఏం లేదని. కానీ తమ్మినేని సీతారాం ఆ ఇంటర్వ్యూ వింటే మటుకు ఆ వాదన నిజమే. 10% సీట్లు ఉంటేనే తప్ప హోదా రాదు అనే వాదనతో ఆయన కూడా ఏకీభవిస్తున్నారు. జగన్ ఇలా చెప్పారంటే జగన్ చెప్పింది తప్పు అని కూడా అన్నాడు ఆయన. జగన్ అలా చెప్పడం తప్ప అంటారంటే అది తప్పే అని కూడా అన్నాడు. అయితే అదే సమయంలో 40% ఓట్లు వచ్చాయి కాబట్టి మేము ఒక్కరమే ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇస్తే ఇవ్వచ్చు అని. ఇక్కడ చాలా కీలకమైంది కదా స్పీకర్గా, గత స్పీకర్గా, అది కూడా చాలా చాలా క్రియాశీల రాజకీయం పూసుకున్న స్పీకర్గా ఆయన ఈ మాట చెప్పడం ముఖ్యమైన విషయమే కదా. అంటే జగన్ వాదనను తోసిపుచ్చుతున్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే. చట్టరీత్యా రాజకీయంగా మాట్లాడవచ్చు కానీ మీరు చట్టరీత్యా మటుకు, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ వేరు, అది కూడా అడిగాడు. చంద్రబాబుని 23 సీట్లలో మేము 5గురిని లాగేస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోతావు అని కూడా అన్నాడు కదా. అంటే అవన్నీ నిజమే, కానీ ఒక్కరమే ఉన్నాం కదా అని అడుగుతున్నారు, ఇస్తే ఇవ్వచ్చు అని. కానీ దానికంటే తీవ్రమైన వ్యాఖ్య ఆయన చేశారు. క్రమశిక్షణ లేదు వైసీపీలో, ఇప్పుడు కూడా లేదన్నాడు. వైసీపీలో క్రమశిక్షణ సమస్య ఉంది, ఇప్పుడు కూడా లేదన్నాడు. ఇంకో పెద్ద విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు సభలోకి వచ్చి మాట్లాడితే నేను ఏమైనా చేయగలను అంటే ఆయన గురించి అప్పుడు వచ్చిన వివాదాస్పదమైన ఇబ్బందికరమైన మాటలు ఉన్నాయి కదా, వీటి గురించి అడిగితే సభ బయట మాట్లాడితే నేనేం చేస్తాను, సభలో కదా, సభలో రికార్డులో ఉన్న వాటికి నేను చెప్తానని అంటూనే సభకు రావాలి. మరి చంద్రబాబు వచ్చాడు, ఈయన రావడం లేదు కదా అంటే వాళ్ళ నిర్ణయం అది. నేనైతే సభకు వెళ్ళమనే చెప్తాను. సభకు వెళ్ళకపోతే నష్టపోతారు కదా అంటే నష్టపోతారు. అవును, సభకు వెళ్ళకపోతే నష్టపోతారు, సందేహమే లేదు. కానీ నష్టపోతే వాళ్ళే కదా చూసుకోవాలి. నీకెందుకు అని కూడా అడుగుతున్నాడు ఆయన. ఏదో ఆ రిపోర్టర్ను, నీకెందుకు నష్టపోతే, నీకెందుకు నష్టపోతారు అంటే అన్నీ ఆయన ఒప్పేసుకుంటున్నాడు. ఇక జగన్కు హోదా వస్తుంది అనేది చట్టరీత్యా జరిగేది కాదు, అది పొరపాటు. కానీ ప్రభుత్వం ఇస్తే ఇవ్వచ్చు, అంత సుహృద్భావం ఉంటే ఇంక సమస్య ఉంది ఇక్కడ. ఇంకా మూడోది, తనకు సంబంధించి కూడా మీ నియోజకవర్గంలో ఆమదాలవలసి, మీ నియోజకవర్గంలో వేరే ఆయన్ను పెట్టారు, మిమ్మల్ని పక్కన పెట్టారు, అది ఇది అంటున్నారు అంటే నన్ను పార్లమెంట్ చూసుకోమన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటూనే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చుతున్నాడు. ఏమని, ఫలానా ఆయన ఎవరు నాకు పెట్టుబడి పెట్టారు, అది ఇదని సోషల్ మీడియాలో వస్తుంది. అయ్యే నాకెవడు పెట్టుబడి పెట్టేవాడు లేడు. వాళ్ళు మా ఇంట్లో పెళ్ళికి జగన్ వస్తే మీరు కటౌట్లు పెట్టి నా బొమ్మ లేకుండా చేశారు. దాంట్లో నా బొమ్మ లేకుండా, నా ఆహ్వానం మీద వస్తుంటే నా బొమ్మ లేకుండా చేస్తే దీన్ని కూడా మీరు క్రమశిక్షణ కమిటీ ఏమాత్రం చర్య తీసుకోలేదు. క్రమశిక్షణ కమిటీ ఇట్లాంటివన్నీ కూడా మరి ఇవి కూడా పట్టించుకోకపోతే ఎట్లా, నా బలం నాకు ఉంటుంది. అలాగే 1-2 పేర్లు కూడా అక్కడ వచ్చాయి, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఇంకోటి కూడా అడిగారు, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు కుమారుడు లోకేష్ ఇది కూడా అవుతున్నారు. లేకపోతే అలాంటి సమయంలో ఈయన తమ్మినేని సీతారాం గారు అబ్బాయి
తమ్మినేని చిరంజీవి కూడా మరి కావాలి కదా అంటే కావాలి, మరి ఆ విషయం మీరు నేను మాట్లాడడం కాదు కదా. సో అంటే చాలా విషయాల్లో ఆయన తన అసంతృప్తిని బాహటంగా వెలిబుచ్చటమే కాక పూర్తిగా అధినేత హోదాకు సంబంధించి కూడా అవతలి వాళ్ళ యొక్క అభిప్రాయంతో ఏకీభవిస్తున్నటువంటి కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం మీద ఆయన విమర్శలో పెద్దగా ఏమీ తేడా ఏమీ చేయలేదు, కానీ బహుశా దీని మీద మీకు రాబోయే రోజుల్లో మసాలా ఏమైనా పెరుగుతుందో తెలియదు నాకు. చాలా మందిలో సీనియర్స్లో అసంతృప్తి ఉన్నదని వస్తున్న టాక్స్ చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా క్రమశిక్షణ ఇదివరకు లేదు, ఇప్పుడు కూడా లేదు అనేది ఇది చాలా పెద్ద మాట కదా. అంటే మొదట మనం అనుకున్న దానికి ఎవరో అక్కడికి వెళ్ళి చేరేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అలాగే ఫలానా వాళ్ళు పెట్టుబడి పెట్టారు, ఫలానా వాళ్ళు కీ పర్సన్, ఇటువంటివి జరుగుతున్నాయి, ఇవన్నీ కాదు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము. బట్ అట్ ది సేమ్ టైం తను చేసిన కార్యక్రమాలు అవి చెప్పారనుకోండి. అలా కౌరవ సభ అని ఇప్పుడు కౌరవ సభ, పాండవ సభ ఇవన్నీ ఎందుకు, అప్పుడు నేను ఉన్నప్పుడు నేను పద్ధతి నేను చేయగలిగింది నేను చేశాను ఉన్నంత వరకు అని. అంతకుముందు నిజానికి కోడేలో ఉన్నప్పుడు జగన్ కూడా అనేవాడు ప్రతి వాళ్ళకు అవతలి వాళ్ళు. అదే నేను అంటున్నాను కదా, మేముంటేనేమో మొత్తం ధర్మం 4 పాదాలు నడుస్తున్నట్టు, అవతరాలు వస్తే అధర్మం తాండవిస్తున్నట్టు, ఎవరు అనుకున్నా వాళ్ళ ఇష్టం అదంతే, కానీ కీలకమైనవే.